హాయ్ అండి. ఏంటా ఈ వీడియో స్పెషల్ అనుకుంటున్నారా? ఈ మైసూర్ బోండా చేస్తున్నానండి. మా ఆయనకి మైసూర్ బోండా అంటే చాలా ఇష్టం. ఇక మరి ఆలస్యం ఎందుకు వీడియో చూసేయండి. నేనైతే స్ట్రీట్ స్టైల్ టమాటా చట్నీ, పల్లి చట్నీ చేస్తున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి తీసుకొని కొంచెం నీళ్ళు పోసుకోండి. ఆయిల్ అయితే అవసరం లేదు, నూనె కావాలి. టమాటా చట్నీకి నీళ్ళు వేసేసుకొని అవి ఉడికించుకోండి. తర్వాత పల్లి పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం నూనె వేసుకొని అవి వేయించేసుకోండి. ఇంక ఈ లోపల మైసూర్ బోండా పిండి ప్రిపరేషన్ చేసేసుకుందాం. ఒక బౌల్లో పెరిగేసేసుకొని బేకింగ్ సోడా, సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది ఒక 5 minutes అయితే ఈ మూడే మంచిగా బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. అప్పుడు పెరుగుకి బొక్కలు అదే సోడా వల్ల అప్పుడు పుల్లదనం వస్తుంది. బాగా పులుపున్న పెరుగు అయితే మైసూర్ బోండాకి బాగా టేస్ట్ ఉంటుందండి. దీనికి మైదా పిండి గోధుమ పిండి కూడా ట్రై చేయొచ్చు. నేనైతే మైదా పిండితోనే చేస్తున్నాను. గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం. ఇక దానికి సరిపడంత మైదా పిండి తీసేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. కొంచెం టైం ప్రాసెసే, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కలర్ కానీ అదంతా మంచిగా వస్తుంది. మీకు అయితే ఆయిల్ కూడా పీల్చదు. బయట మనం మైసూర్ బోండా తినాలంటే ఆయిల్ పీల్చిద్దామో అనుకుంటాం, కానీ ఇక్కడైతే నేను చేసే దాంట్లో అసలు ఆయిలే పీల్చదండి. ఒకసారి ట్రై చేయండి. ఇక చూడండి, చాలాసేపు ఒక 10 minutes అయితే మంచిగా బాగా కలపాలండి. కలిపితేనే మీకు ఏంటంటే బోండా టేస్ట్ సాగటం కానీ మంచిగా వస్తుంది, కలర్ కూడా. ఇక ఈ లోపల అయితే మిక్సీ పట్టేసుకుందాం. చట్నీలు కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక నేనైతే పల్లి చట్నీ పట్టేస్తున్నాను. దీంట్లో కొంచెం పుట్నాలు, నాకు 4 ఎల్లుల్లి, ఇక కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఇక టమాటా చట్నీకి కూడా టమాటా, పచ్చిమిర్చి ఉడికించుకున్నాం కదా, అవి వేసేసుకొని నీళ్ళు అయితే రానికుండా మిక్సీ పట్టేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని అవి కూడా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. అంతేనండి, ఈజీ స్ట్రీట్ స్టైల్ టమాటా చట్నీ. కానీ విజయవాడలో అయితే వేరే లెవెల్ ఉంటుందండి. బీసెంట్ రోడ్లో చిన్న బోండాల్లో వేస్తారు ఈ చట్నీ. నాకైతే మైసూర్ బోండాల్లో కూడా బాగా నచ్చింది. మా ఆయనకి కూడా చాలా ఇష్టం. అందుకని ఎప్పుడు ఈ కాంబినేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో. ఇక ఈ రెండింటికైతే పోపు పెట్టేశాను. ఇక చూసేసండి, పోపు కూడా ఏముండదండి. కొంచెం మీకు తెలుసు కదా, తాలింపు గింజలు అవన్నీ వేసేసుకొని అది ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని పోపు పెట్టేసేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఆ చట్నీలు. ఎప్పుడైనా మైసూర్ బోండా కూడా వేయనండి. ఇక కళాయి పెట్టేసి మైసూర్ బోండా వేసేస్తున్నాను. మైసూర్ బోండా అయితే వేరే స్టైల్లో వేస్తారు, కాకపోతే నాకు ఆ స్టైల్ రాదు. నాకు ఇలానే బాగా వస్తుంది, రౌండ్ కానీ మంచిగా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇక అసలు మా ఆయనకి చాలా చాలా ఇష్టం ఇది. ఇక చూడండి, ప్లేట్లో సర్వ్ చేస్తే కలర్ కానీ చట్నీలు కానీ ఎంత బాగున్నాయో. ఇక మా ఆయనకి ఇస్తున్నాను. ఈ ఆఫీస్ వర్క్ కదా, ఇక తప్పదు, వర్క్ చూసుకుంటా మా ఆయన తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నాడు. చూసేయండి. నచ్చింది ఆ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇక మా ఆయన అయితే టేస్ట్ తినేసి బాగుందని చెప్తున్నారు. ఎక్స్ప్రెషన్స్ రావాలండి మా ఆయనకి, అడ్జస్ట్ అవ్వండి.